శిలమాణిక్యాన్ని ఇన్నాళ్ళు గుర్తించలేదట్రా సింగరాజు. ఈ పిల్ల గుల్బర్గా సింట్ రాయాల్సిందే. బాబు గారు, ఏమి ఇంకో 2 రోజులు నీ పెళ్లి కాదు? అవును బాబు గారు. మరి అన్ని నేర్చుకున్నావా? అంటే అదేనే, శోభనం అన్నాక ఎన్నో ఒడిదుడుకులుంటాయి, అవన్నీ నేర్చేసుకున్నావా? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. అదే సినిమా మొదలెట్టే ముందు న్యూస్ రీల్. గుల్బర్గా నీకు 2 దండాలు పెడతాను, మొదలు మనకే. సెంటు బాటిల్ పగిలిపోయింది కదే. పంచాయతీ పెట్టించాలని పరిగెత్తుకొస్తున్నా నా బిడ్డని సింగరాజు గారింటో నగలు గాజేసిందని పోలీసులు పట్టుకెళ్లారయ్యా. తెల్లారితే పెళ్లి కావాల్సిన పిల్ల దాని మీద దొంగతనం మోపారు. ఇప్పుడు దాని బతుకే చల్లారిపోయేట్టుంది. ఈ సంగతి నలుగురికి తెలిస్తే నేను పిల్ల జల్లాతో సహా ఇంత విషం మింగి చావాల్సి వస్తుంది బాబు. రామదాసు అయ్యా, ఎవరా ఇన్స్పెక్టర్? ఎవరో కొత్తగా వచ్చాడట. స్టేషన్ కి వెళ్లి అమ్మాయిని వదలమని నేను చెప్పానని చెప్పు. నాకు ఆర్డర్ వేయడానికి మీ హరిచంద్ర ప్రసాద్ ఎవరయ్యా? ఎస్పీనా డిఎస్పీనా? రచ్చబండ మీద పంచాయతీ చేసే వాళ్ళందరికీ పోలీసు యూనిఫామ్ వేసుకున్నాడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము చట్టం చదువుకుని ఉద్యోగానికి వచ్చాం. పాపా, మీరు చెప్పినట్టే పని పూర్తి చేశాను సార్. శభాష్. నీ మామూలుగా సెంటర్ రాసి పెట్టాను, వచ్చి పట్టుకెళ్ళు. అలాగే సార్. ఏదో చట్టం గురించి మాట్లాడుతామట. ఏంటి నీకు తెలిసిన చట్టం? సెక్షన్ 51 ప్రకారం ఒక ఆడపిల్లని అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి. హాజరుపరిచావా? ఏంటి నీకు తెలిసిన చట్టం? సెక్షన్ 52, 53 ప్రకారం నేరస్తురాలను ఒక అమ్మాయిని సాయంత్రం 6 గంటల తర్వాత పోలీస్ లాకప్లో ఉంచకూడదు. సెక్షన్ 54, 55 ప్రకారం నేరస్తురాలతో ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ ఉండి తీరాలి. సెక్షన్ 56, 57 ప్రకారం నేరస్తురాలను ఒక లేడీ ఆఫీసర్ విచారించాలి. ఇవన్నీ చేసావా? ఏంట్రా నువ్వు నాతో మాట్లాడే చట్టం? ఇండియన్ పీనల్ కోడ్ అంటే నీ ఇంటి మంచం కోడ్ కాదు, ఇక్కి తొక్కి కొక్కి చేయడానికి. మీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి. ఈ కేసు కోర్టు దాకా వెళ్తే కదా నేను కోర్టు రావడానికి. రామదాసు, ఎస్పీ ఫోన్ చేయి. నెంబర్ 384868. ఎస్పీ గారా? నమస్కారం అయ్యా, నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారి పియ్యని. అయ్యగారు తమతో మాట్లాడతారట. హలో. నమస్తే సార్. నమస్తే. నేను మీ స్టేషన్ నుంచే మాట్లాడుతున్నాను. ఇక్కడ మీ ఎస్ఐ ఏదో రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. మీరెందుకు స్టేషన్కి వెళ్ళారండి? ఫోన్ అతనికి ఇవ్వండి, నేను మాట్లాడతాను. సార్, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? స్టేషన్కి ఎవరిని రప్పించావో తెలుసా? హైకోర్టు అంత మనిషి ఆయన. ఆయన్నే మున్సిపల్ కోర్టుకు రమ్మన్నావంటే AK-47తో వీపుకోకున్నట్టే. ఆయన ఏం చెప్తారో బుద్ధిగా విని చెప్పింది చెప్పినట్టు చేయి. ఎస్ సార్. అన్న, నీ మీద పంచాయతీ పెట్టబోతున్నారు. ఏంట్రా తలపాకలు చుట్టుకుని తొగదనమని పోసినట్టు నిలబడ్డారు? కావలసినంత సంపదనిచ్చారు, కంప్యూటర్ బ్రెయిన్ ఇచ్చారు, కానీ పరువుని కంపు కొట్టించారు కదరా. దాన్ని కవర్ చేసుకోవడానికి సెంటు రాసుకోలేక చెప్తున్నారు. ఊరి జనం హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇచ్చే మర్యాదలో 100 కూడా లింగరాజు సింగరాజు ఇవ్వడం లేదు కదరా. నా అబ్బలారా, మీరు ముందే చచ్చిపోయారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఇప్పుడు నా చేతుల్లో చచ్చి ఉండేవాళ్ళు. హరిశ్చంద్ర ప్రసాద్ గారంటే హైకోర్టుతో సమానమని మా కొలీగ్స్ అంతా అంటుంటారు. ఆ హైకోర్టు ఎలా ఉంటుందో కళ్ళారా చూసే భాగ్యం ఇన్నాళ్ళకి కలిగింది. ఆ హైకోర్టుకే జడ్జి మీరంత మాట అనకూడదు. వీడు నా పెద్ద కొడుకు రవిప్రసాద్, డాక్టర్గా చేస్తున్నాడు. ఆమె మా పెద్ద కోడలు. నమస్తే. నమస్తే. వీడు నా రెండో కొడుకు దివాకర్ ప్రసాద్, ఇంజనీర్ చదివి కాటన్ మిల్ పెట్టాడు. ఆమె రెండో కొడుకు. నమస్కారం. వీళ్ళు నా మనవరాళ్ళు. ఇది పెద్దోడు కూతురు, ఇది చిన్నాడు కూతురు. జడ్జి గారికి నమస్కారం పెట్టండి అమ్మా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇకపోతే ఇది నా ఒక్కగానొక్క కూతురు శాంతి, BA చదువుకుంది. ఈ సంవత్సరమే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నమస్కారం అండి. కళ్యాణ ప్రాప్తిరాస్తు. చూడండి, నేను ఇక్కడికి జడ్జిగా రాలేదు, పెళ్లి పెద్దగా వచ్చాను. మా స్నేహితుడు దక్షిణామూర్తి కూడా హైకోర్టు జడ్జి.
వాళ్ళ అబ్బాయి వేణుగోపాల్ కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చాలా మంచి కురాడమ్మా, అబ్సల్యూట్లీ నో బ్యాడ్ హ్యాబిట్స్. మా దక్షిణామూర్తికి మీతో సంబంధం కలుపుకోవాలని ఆశ. మీతో మాట్లాడమని నన్ను పంపాడు. ఆయన గురించి విన్నాను. వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా పంపించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. పద్ధతి ప్రకారం వచ్చి మా అమ్మాయిని చూసుకోమనండి, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకండి చూడటం? దేవుడి కుటుంబంలో దేవతలు ఉంటారు కానీ దెయ్యాలు ఉండవు కదా. ఏకంగా నిశ్చితార్థానికే రమ్మని చెప్తాను. సరే, మరి నేను వెళ్ళొస్తాను. భోంచేసి బయలుదేరండి. ఒక్క నిమిషం. కమ్ 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 రండి. ఎవరి కోసం చూస్తున్నావు? అది మన భానుప్రసాద్. ఇక్కడ శుభకార్యం గురించి మాట్లాడుతుంటే నువ్వు అశుభం కోసం ఎదురు చూడకు. రే బాను, మన ఇంటికి బంధువులు వస్తున్నారు. వాళ్ళు మన గెస్ట్ హౌస్ లో దిగుతారు. నువ్వు వెళ్ళి దాని దగ్గర ఉండి శుభ్రం చేయించు. ఎవరు వస్తున్నారు వదిన? అది తెలుసుకుని మాత్రం ఇప్పుడు నువ్వేం ఉద్ధరిస్తావు? వెళ్ళి చెప్పిన పని చేయి. నువ్వేం చదువుతున్నావు? సెకండ్. మరి నువ్వు? థర్డ్. అవును, నువ్వేం చదువుతున్నావు? ఐఏఎస్. సరే, మీ భానుబాబాయ్ ఎక్కడ కనిపించట్లేదు? మా బాబాయ్ ఇక్కడికి రాడుగా. ఏ? మా తాతయ్యకి బాబాయ్ అంటే కోపం. ఆయన ఎదురు పడితే ఇంకేముంది, పాంబులే. వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. ముహూర్తం వారంలోపే ఉంది. మీరు ఇక్కడే ఉండి ఆ శుభకార్యం పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుంది. అలాగే. ఆంటీ రండా ఆంటీ, మా ఇల్లు చూదురు గాని. ఈ ఒక్కటి తిను బాబు. చాలమ్మా, కడుపు నిండిపోయింది. నీకు రవ్వలడ్డంటే ఎంతో ఇష్టం కదా, తిను. మీ నాన్నగారే ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. ఈ సంగతి మీ అన్నయ్య నీకు చెప్పే ఉంటారనుకున్నాను, కానీ నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది. పర్వాలేదమ్మా, నాకు తెలిసినంత మాత్రాన ప్రత్యేకంగా ఊరికే ప్రయోజనం ఏముంది? కానీ ఒకటి, మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ ఈ దేవుడికే పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటానమ్మా. అప్పుడైనా నాన్నగారికి ఇష్టమైన కొడుకుగా ఉండాలని ఉందమ్మా. నమస్కారం. నమస్కారం అండి. ఏంటమ్మా చూస్తున్నావు? నేను చెప్పానే మాధవని, ఆ అమ్మాయి.
డిన్నర్ ఏర్పాట్లన్నీ క్యాటరింగ్ వాళ్ళవేనా? అవునన్నయ్య, ఆ విషయాలని పెద్దమావయ్య. చూసుకుంటారు. ఈమె మా వారి చెల్లెలు మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఓ ఈయన మా పెద్ద మావయ్య డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా చిన్న మావయ్య ఇంజనీర్. నమస్కారం అండి. నమస్కారం. రే బాను, ఈ అమ్మాయి మన మాధవి ఆడపడుచు. కూల్ డ్రింక్స్ మీరు మాట్లాడుతుండండి. అవునోదినా, ఈయనెవరో పరిచయం చేయలేదే. పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే. చిన్నబావ, మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి. దుర్గా, వాణి, ఒకసారి ఇలా రండి. కమ్మానేసే. ఏంటే స్వప్న, మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా. ఈయనే భానుప్రసాద్ గారు, మా చిన్న బావ. నమస్కారం అండి. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి. మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి. మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం, లేదా అన్నం భిక్షంగా వేస్తాం. కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు. ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతని మర్చిపోయారు. కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది? ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పొగరు. బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కలెక్టర్ చదువుతోంది కదా, అందుకే ఆవిడ గారికి అంత గర్వం.